నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి, శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కొరకు ప్రయత్నం చేస్తారు. అధిక ఒత్తిడితో, అధిక శ్రమతో పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలలో విశ్రాంతి అవసరము అని గ్రహిస్తారు. ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతతో పాటు ఖర్చులని నియంత్రించుకుంటూ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని గమనించుకుంటారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? పెద్దల సహకారం చాలా చక్కగా సమయానికి ఉపయోగపడడం వల్ల పెద్దల ఆశీస్సులతో, సహకారంతో విద్యాపరమైన విషయాలలో, వృత్తిపరమైన అంశాలలో ఆశించిన ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని భావన చేస్తారు. అదేవిధంగా ఉన్నత విద్యతో పాటు ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు ఉపకరించే అవకాశం ఉందని అర్థం చేసుకుంటారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృత్తిపరమైన విషయాలలో శ్రమ, బాధ్యతలు అధికంగా ఉంటాయి. వృత్తి చేసే ప్రదేశాలలో పనిని ముగించుకొని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళి సమయానికి అనుకూలంగా పనులు పూర్తి చేసినట్లయితే మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. ఒత్తిడిని అధిగమించడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో పనులు సకాలంలో ముగించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరమైన శ్రమని అధిగమించడానికి అన్ని విధాల అవకాశం ఉంటుందని భావన చేయొచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతనతో పాటు పెద్దల ఆశీస్సులు, అదేవిధంగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో, ముఖ్యంగా ఉన్నత విద్యల్లో కూడా ఏదన్నా ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించాలని భావించే వారికి, ముఖ్యంగా భాగస్వామితో కలిసి చక్కగా చర్చలు జరిపి విదేశీ అవకాశాల విషయంలోనూ చర్చలు జరిపి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపార వ్యవహారాల్లోనూ అదేవిధంగా భాగస్వామ్య వ్యవహారాల్లోనూ మంచి ఆలోచనలు చేస్తూ చాలా కాలంగా ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళే విధంగా ఆలోచనలు చేసే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా పెద్దల తోడ్పాటు, ఆశీస్సులతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిని చక్కగా ఆ సవాళ్లని, ఒత్తిడిని అధిగమించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అది మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ, మీరు తీసుకునే నిర్ణయాలలోనూ, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు ఏర్పరచుకుంటున్న ఆలోచనలలోనూ, అంటే ముఖ్యంగా వ్యాపార రీత్యా ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఆలోచనలు చేసినప్పటికీ దానికన్నా కూడా ముఖ్యంగా హెల్త్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యమైన పనులు తాత్కాలికంగా ఆగే అవకాశం ఉన్న రీత్యా కొంత మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా మానసిక ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఎదురవుతున్న ఒత్తిడిని, సవాళ్ళని వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, వాటిని అధిగమించడానికి ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమైన పనులలో ఆటంకాలని అధిగమించే దిశగా ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యా రాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తిగత శ్రద్ధ అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే నిర్ణయాలలో ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా నూతన స్నేహ సంబంధాలు కావచ్చు, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే సంఘంలో గుర్తింపు, గౌరవం,
మైత్రి బంధాలు వృద్ధి మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. భాగస్వామి వ్యవహారాలు లేట్ అయినా కూడా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, స్నేహ సంబంధాలు, అదేవిధంగా జీవిత భాగస్వామితో అనుకూలతలు మొదలైనవన్నీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా మీ వ్యక్తిగత శ్రద్ధ, మీ వ్యక్తిగత విషయాలలో మీకు చక్కగా మాట్లాడి పలుకుబడితో పనులు సాధించడానికి మీ మీద మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అదేవిధంగా పెద్దల సహకారం అంటే తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారంతో ఆగిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారి విషయంలో ముఖ్య అంశాలలో ఒకలాంటి నిబ్బరం లాంటిది ఏర్పడడం, అంటే చేయగలనా లేదా అనే ఒక ఇబ్బంది అనేది ఎదుర్కొంటున్నా కూడా మొత్తానికి స్థిర నిర్ణయాలతో ముఖ్యమైన విషయాల్లో అది వృత్తి కావచ్చు, లేకపోతే వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత అభివృద్ధి, అన్నిటికంటే ముఖ్యంగా దైనందిన జీవితంలో మీ యొక్క మార్పులు, అంటే నిత్య జీవితంలో మీరు ఏదైనా కొత్త ఆలోచనలు చేసినా, కొత్త నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నా, లేకపోతే హాబీల్లో ఏదైనా మార్పులు లాంటివి ఏర్పడ్డా, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తీసుకునే శ్రద్ధ మొదలైన అన్ని విషయంలోనూ కూడా చాలా చక్కటి ఆలోచనలు చేస్తారు. అదేవిధంగా స్థిర నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. పూర్వపు రుణాల విషయం కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, ప్రత్యర్థుల మీద విజయం కొరకు చేసే ప్రయత్నాలు కావచ్చు, మొదలైనవన్నీ కూడా వీలైనంత వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉన్నప్పటికీ అధిక ఖర్చులని నియంత్రించుకునే విధంగా, ఆ ఖర్చులు కూడా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే కంఫర్ట్స్ కోసం కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టుకొని ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతత విషయంలో, ఆలోచనల విషయంలో, జ్ఞాపక శక్తి విషయంలో అధిక శ్రద్ధ చూపిస్తారు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలలో ఆటంకాలు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అదేవిధంగా పెద్దలు ఉపాసనా బలం పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేసినా కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు చికాకుని కలిగించినప్పటికీ కూడా మీరు మంచి స్థిరమైన నిర్ణయంతో అనుకుంది సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీ వ్యక్తిగత అభివృద్ధి విషయం, రుణాల విషయం, ఆర్థిక సంబంధమైనవి, వాహనాలకు సంబంధించిన విషయాలు మొదలైన విషయాలలో చాలా వరకు అనుకూలమైన అవకాశాలు ఉన్నప్పటికీ విద్యార్థులు మాత్రం విద్యకు సంబంధించిన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయించాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి? ధనస్సు రాశి వారికి గృహ సంబంధమైన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా వాహనాల యొక్క వృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, వాటి కొరకు ఆలోచన లాంటివి చేస్తారు. గృహ వాతావరణంలో ముఖ్యమైన విషయాలు, చిన్నపాటి ఆటంకాలు, ఆలస్యాలు లాంటివి కలగడం కావచ్చు, దానివల్ల కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉండే అవకాశాలు లాంటివి ఏర్పడే పరిస్థితులు లాంటివి ఏర్పడుతూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా చక్కగా మంచిగా నిర్ణయాలు తీసుకొని వాటి వృద్ధి కొరకు మీరు చక్కటి నిర్ణయాలతో ముందుకు పెడతారు. అది గృహ సంబంధమైన విషయాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. ఖర్చులు అయినప్పటికీ కూడా ఆ ఖర్చులు వీలైనంత వరకు గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో, గృహ సౌకర్యాలకు సంబంధించిన విషయాల్లో, విద్యా సంబంధమైన విషయాల్లో ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు వ్యక్తులతో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తగిన జాగ్రత్తలతో, మాటలతో కానీ మీ ఆలోచనలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి స్వశక్తితో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. సామర్థ్యాన్ని ఉపయోగించి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వ్యక్తుల సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య నిర్ణయాలలో జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే వ్యాపార వ్యవహారాలు, వ్యాపారంలో మీకు అనుకూలంగా ఉండే వ్యక్తులతో కావచ్చు, మీకు అనుకూలమైన వాతావరణం, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం, అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి మీరు చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం, దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ కూడా సంఘంలో ఒక మంచి పేరు, గుర్తింపు అనేది ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలిస్తాయి.
అయితే వీలైనంత వరకు కూడా ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ మీ పై అధికారులతో కానీ మీరు వ్యవహరించేటప్పుడు వారి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే భావనలో మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సమన్వయపడే విధంగా ఆలోచన చేసుకుంటూ వీలైనంత జాగ్రత్తగా ముందుకు పెడితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థికంగా వాగ్దానాలు నిలబెట్టుకునే అంశాలు కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, ముఖ్యమైన ప్రణాళికల్లో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. రావలసిన ధనం సమయానికి అందడం అనే విషయంలో చక్కటి నెట్వర్క్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యంగా స్నేహ సంబంధాలను అభివృద్ధి పరుచుకునేటప్పుడు చక్కటి కమ్యూనికేషన్ ఉపయోగిస్తూ ముందుకు పెడితే మరిన్ని మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా రుణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, రోగ నిరోధక శక్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, అదే ఏ విషయమైనా సరే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం. అంటే శత్రువుల మీద విజయం సాధించడం, అంటే ప్రత్యర్థుల మీద విజయంతో విద్యార్థులకు మంచి పోటీలలో నెగ్గే విషయం కావచ్చు. అదేవిధంగా న్యాయ సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకునే విషయాలు మొదలైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మీనరాశి వారికి వ్యక్తిగత విషయాలలో బద్ధకాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన కార్యక్రమాలు ఆలస్యాలు, ఆటంకాలు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మంచి ఆలోచనలతో, తెలివైన నిర్ణయంతో మీరు ముందుకు వెళ్ళడానికి మంచి సమయంగా దీన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. పనులలో ఆటంకాలు ఎదురవుతున్నా వాటిని వాయిదా వేసే పరిస్థితి కాకుండా సరియైన విధంగా సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థిక విషయాలు, వ్యక్తిగత వృద్ధి అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు సంతానంతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, ముఖ్యంగా మీ ఆలోచనలతో కూడా వీలైనంతవరకు మీరు సరియైన విధంగా సమన్వయపరుచుకుంటూ మీరు వ్యక్తులతో ఆలోచనలు, వారితో అనుబంధాలు సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.